హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా మనము ఈజీగా ఒక బీడ్స్ తోటి అయితే ఒక డిజైన్ అయితే చేద్దామండి. దీన్ని మనము టాజల్స్ లో కూడా యాడ్ చేసుకున్నాము. ఓకేనా, ముందుగా అయితే మనము బీడ్స్ అయితే తీసుకున్నామండి. ఇలా 2 సైజెస్ లో అయితే బీడ్స్ తీసుకున్నాము. ఆ తర్వాత టాజల్స్ కూడా శారీలో కలిసే కలర్స్ అయితే టాజల్స్ కూడా తీసుకోండి. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. నిన్న చెప్పినట్లుగానే బీడ్స్ సైజు బీడ్స్ కి ఉన్న హోల్ ని చూసుకొని మీరు నీడిల్ అయితే తీసుకోండి. ఓకేనా, ఎందుకనంటే ఒక 2-3 సార్లు అయితే థ్రెడ్ బీడ్ లోపల నుంచి రావాల్సి ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే మీకు టైట్ అవ్వచ్చు, అందుకని పగిలిపోదు కానీ టైట్ అయిపోయి రాదనమాట. అందుకని హోల్ పెద్దగా ఉండేటట్టన్నా చూడండి, లేదంటే నీడిల్ అన్నా సన్నగా చేసేయండి. థ్రెడ్ కూడా 8 లేకపోయినా కనీసం ఒక 4 లైన్స్ అయినా ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ స్టిప్ లేదనుకోండి జారిపోతాయి. ఆ తర్వాత గోల్డ్ బీడ్స్ కూడా కొన్ని తీసుకున్నాము. ఇవి వచ్చి మనకి 2 సైజు వస్తుంది. 2 నంబర్లు గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి కూడా నేను మీకు కాస్త కుట్టు అయితే చూపిస్తా అండి. ఓకేనా, కాటన్ థ్రెడ్ తీసుకొని శారీకి అయితే టై చేసేయండి. చేసిన తర్వాత ఈ బీడ్స్ తీసుకున్నాము. ఇది ఒకటి తీసుకొని టాజిల్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని గ్యాప్ లేకుండా ఇక్కడనే దగ్గరగా ఇలా వచ్చేటట్టుగా కుచ్చేసేయండి. ఆ తర్వాత బీడ్ లోపల నుంచి వెనక్కి తీయండి. తీసిన తర్వాత ఇది బిగ్ తీసుకోండి, కాస్త 10 mm వస్తుంది. 10 సైజ్ తీసుకోండి. ఓకేనా, ఈ సైజ్ బీడ్ ఒకటి తీసుకొని దీంతో పాటు మళ్ళీ ఈ స్మాల్ బీడ్ ఒకటి తీసుకోండి. ఇలా తీసుకొని దీని లోపల నుంచి తీయండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ టాజల్ తీసుకొని స్మాల్ బీడ్ తీసుకొని ఇలా రిపీట్ అన్నమాట. దీని తర్వాత మనము గోల్డ్ బీడ్స్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఓకేనా, ఇలా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ బీడ్ లో నేను ఇక్కడనే కట్టేస్తున్నాను, లేదనంటే ముడేసేస్తా. ఈ టాజల్ మనం కట్టిన దగ్గర నీడిల్ అయితే కుచ్చేసేయండి. ఇలా ఈ ఫస్ట్ బీడ్ కాకుండా సెకండ్ బీడ్ దగ్గర. ఆ తర్వాత ఇక్కడ ముడేసేసుకోండి. ఆ తర్వాత ఈ బీడ్ లోపల నుంచి కిందకు తీసి ఈ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాము. ఇవి మీరు తీసుకునే సైజుని బట్టి మీరు కౌంట్ చేసుకోండి. నేను ఎలా కౌంట్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే మనకి బీడ్కి ఎన్ని సరిపోతాయి అనేది చూసుకొని చెక్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. నేను తీసుకున్న 10 సైజ్ దానికైతే నాకు 4 బీడ్స్ అయితే సరిపోయాయి, ఇలా ఒక సైడు. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక 3 తీసుకుంటున్నాను. ఓకేనా, తీసుకున్న తర్వాత మొత్తం ఎన్ని బీడ్స్ వచ్చాయంటే 1 2 3 4 5 6 7 వచ్చాయండి. ఓకేనా, ఇప్పుడు ఈ కింద ఉన్న 3 బీడ్స్ కిందకు అనేసి ఈ మధ్యలో ఉన్న బీడ్కి నీడిల్ ఇలా కూర్చోండి. మన సైడ్ కూర్చోండి, శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి కూర్చితే ఇది ఇలా వస్తుంది షేపు, స్క్వేర్ లాగా. ఆ తర్వాత ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. తీసుకొని
ఇలా ఈ బీడ్ లోపల నుంచి శారీకి అడుగు నుంచి కూర్చోండి. ఇలా ఓకేనా, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి నీడిల్ కిందకు తీసి, ఓకేనా, ఆ తర్వాత టాజల్ లోపల నుంచి బయటకు తీయండి. ఈ బీడ్స్ పెద్దవే కాబట్టి మనకి హోల్ కాస్త పెద్దగానే ఉంటుంది, బీడుకున్న హోల్ పెద్దగానే ఉంటుంది, అందుకని నీడిల్ వచ్చి ఈజీగానే వెళ్తుంది అనమాట. ఆ తర్వాత సేమ్ ఇదే బీడ్స్ మళ్ళీ తీసుకొని రిపీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఈ బీడ్స్ పెద్దవి అయినాయి అనుకోండి, మీరు స్మాల్ సైజు ఈ ఇక్కడున్నాయి చూసారా, ఇవి ఇక్కడ పెట్టుకొని అయినా సరే చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా వీటి ప్లేస్ లోనే ఇంకా కొంచెం చిన్నవి ఇవి వచ్చి 6 mm వస్తాయి, మీరు 4 mm పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓకేనా, డిజైన్ మాత్రానికి కాస్త గ్రాండ్ గా ఉంటుంది, బాగుంటుంది. మీరైతే ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. ఓకేనా, లేదా బీడ్స్ సైజెస్ మార్చైనా సరే మంచి కనపడాలి అనుకుంటే కొంచెం మనం ఇలా పెద్దగానే పెడుతుంటాము, ఇలా నచ్చినది అయితే కొంచెం చిన్నగా తక్కువగా పెట్టుకుంటారు, అలా అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ చాలా ఈజీ మెథడ్ లోను ఈజీగా ఈ గ్రాండ్ డిజైన్ అయితే ఉంటుందండి. నేను శారీ మొత్తం చేయలేదు, ఈ శారీకి కాదనమాట ఈ డిజైన్, జస్ట్ నేను మీకు ఒకటి చూపిద్దామని మాత్రమే చేస్తున్నాను. వీటికి వచ్చేసి ఒట్టి దారాల డిజైన్లే అనమాట, ఓన్లీ థ్రెడ్ టాజల్స్ చేస్తున్నాను వీటికి. ఇంకా డిజైన్ చూపించడానికి ఏముండదు కాబట్టి ఇలా బీడ్స్ తోటి సింపుల్ గా అడుగుతున్నారు. సింపుల్ గా అంటే కొంచెం ఈజీగా చేసుకునేటట్లుగా ఓన్లీ బీడ్స్ డిజైన్స్ అడుగుతున్నారు అనమాట, అందుకోసం అనేసి చేస్తున్నాను. ఇప్పుడు దీనిని మీరు ఇలా టాజల్ లేకుండా ఓన్లీ ఈ బీడ్స్ తో కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఈ గ్రాండ్ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటిని మనము చిన్న బీడ్స్ తో కూడా చేసుకోవచ్చు అండి, చిన్న బీడ్స్ తో అయితే ఇంకా మంచిగా వస్తుంది, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. లేదా చూపించమంటే మళ్ళీ ఇప్పుడు కూడా చూపించవచ్చు, చూద్దాము. ఇది ఇక్కడ వరకు అయితే కట్ చేస్తున్నాను. ఒక్కటి కుట్టి చూపిస్తా, చిన్న పూసలతో ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది. చిన్న బీడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మొత్తం ఇవే తీసేసుకోండి. మొత్తం ఇవే తీసుకొని 3 కూడా ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, ఈ ఒక్కదానికి అయితే మనం ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, దీన్ని ఇలా కిందకి తీసేయండి, తీసేసి ఇటువైపు నుంచి కుడదాము. ఇప్పుడు 1 2 3 4 5 6 7 తీసుకుంటున్నాను, ఎందుకంటే దీనికి కాస్త టైట్గా ఉంది కదా, దీనికి చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకొక 3 తీసుకుంటే సరిపోతుంది. ఇలా వావ్, దీనికి బాగుందండి కదా, ఇందాకటి దానికంటే దీనికి ఇంకా మంచిగా ఉంది ఈ సైజ్కి. మీకు బీడ్స్ సైజ్ ఎలా చూసుకోవాలనంటే, వీటి ఉంది కదా అండి టేపు, ఇవి ఉన్నాయి కదా చిన్న లైన్స్, వీటి పైన పెట్టి చూసుకుంటే తెలుస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇదిగో 6 mm 6 వచ్చింది, ఇది 6, ఇది దీనికి సరిపోనుంది. నేను 10 చెప్పా కదా, 10 ఉందండి, 10, ఇది 10, ఇది 6, ఇది 2, అంతే. ఈ బీడ్స్ తో ట్రై చేయండి మీరు, బాగుంటుంది. ఓకేనా, ఇలా సింగిల్ గా కూడా కట్టుకోవచ్చు అండి మీకు నచ్చితే. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాము. ఇది అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి అడగండి, చేసి చూపిస్తా.
ఓకేనా, బాయ్ బాయ్. ఈ ప్యాటర్న్ లోను టాజల్స్ ఇలా పెట్టుకొని అయితే డిజైన్ చేసేసుకోండి ఇంకా. ఓకేనా, నాకు కుదిరితే నేను ఫోటో తీసి పెట్టుకొని వేరే శారీస్కి అయితే ట్రై చేద్దాం. బాయ్.